క్రీస్తునాథుని యందు మిక్కిలిగా దైవకృపచేత నడిపింపబడుతున్నటువంటి దైవ విశ్వాసులారా, ఈ సిలువ యాత్ర క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఈ తపస్సు కాలంలో ఈ సిలువ యాత్ర అనేటటువంటిది మనకు దేవుడు ఇచ్చేటటువంటి శిక్షణా తరగతి. ప్రార్థన చేసుకుందాం. సిలువధారి అయినటువంటి ప్రభువా, మేము ధ్యానం చేసేటటువంటి వాక్యాన్ని ఆశీర్వదించి, ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో యాత్ర, నీ కుమారుడు ఆత్మచేత నింపబడి ఎడారిలోనికి యాత్ర, మా జీవితంలో కూడా అనేకమైనటువంటి యాత్రల్లో నీవు మాకు తోడునీడుగా ఉండమని, వాక్యాన్ని మా హృదయంలో నింపమని, ఆశను ప్రజ్వలింప చేయుమని ఈ చిన్న ప్రార్థనను మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి దైవ విశ్వాసులారా, ఈరోజు ఈ సిలువ యాత్ర శిక్షణ తరగతిలో ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణము వారి యాత్ర, అలాగే యేసు ఎడారికి నడిపింపబడినటువంటి యాత్ర కొద్దిగా ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు బహిరంగ పరిచర్య ప్రారంభ దశలో ఆత్మచే ఎడారికి తీసుకుని పోపడ్డాడు అని మనం వాక్యంలో చదువుతూ ఉన్నాం. 40 పగళ్ళు 40 రాత్రులు తనను తాను సిద్ధపరచుకుని దేవుని యొక్క ప్రేషిత కార్యానికి అంకురార్పణ గావించాడు. తండ్రి పంపించినటువంటి ప్రణాళికను తీర్చిదిద్దటానికి కుమారుడు సంసిద్ధమయ్యాడు. ఈ 40 దినాలు 40 రాత్రులు ఎడారిలో యేసు గడిపినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. బహుశా క్రీస్తు తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. భవిష్యత్ రాబోయేటటువంటి రోజుల్లో దేవుని రాజ్యాన్ని ఏ విధంగా విస్మరింపచేయాలి, ప్రార్థనతో తండ్రి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే 40 రాత్రులు 40 దినాలు సినాయి పర్వతము మీద మోషే గడిపినటువంటి సంఘటన మన మనస్సునకు మరి మెదిలేలా చేస్తూ ఉంటాయి ఈ సంఘటన కూడా. అందుకనే ఇక్కడ మోషే కూడా ఆ సినాయి పర్వతము మీద ఒక శాశ్వతమైనటువంటి చట్టాన్ని, ఒక శాశ్వత ధర్మశాస్త్రాన్ని స్వీకరించటానికి తనను తానుగా ఎత్తైనటువంటి సినాయి పర్వతము మీదకు వెళ్ళి మేఘాలలోనికి చొచ్చుకుని పోయి ఆ తండ్రి దేవుని చూడటానికి చాలా రోజులు పట్టింది మోషేకు కూడా. అలా తనను తాను తయారు చేసుకుని మరి ఇజ్రాయేలు జాతికి దేవుడు ఇవ్వబోయే శాశ్వత నిబంధనకు గుర్తుగా, శాశ్వత చట్టంగా, శాశ్వత ధర్మమును, శాస్త్రాన్ని స్వీకరించేటటువంటి ముందు మోషే 40 దినాలు 40 రాత్రులు సినాయి కొండ మీద దైవ సన్నిధిలో గడిపాడు. ఈ 2 ఉదాహరణలను మనం ధ్యానం చేసుకుంటే క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి ఈ 40 దినాలు ఒక యాత్ర, సిలువతో యాత్ర చేయగలగాలి మనం. ఇంకా మిగతా ఈ ఆదివారాలు తీసివేస్తే మనకు 46 దాదాపుగా రోజులు, అలాగే ఈ విభూది బుధవారంతో మొదలు పెడుతూ ఉన్నాం. ఆదివారాలు దేవుని పునరుత్థాన సాంకేతికాన్ని సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 40 దినాలు తల్లి అయినటువంటి తిరుసభ మనందరికీ ఇస్తున్నటువంటి విధంగా ప్రయాణం చేయాలి, ఎడారిలో ప్రయాణం చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణం చేసి వారు కూడా అనేకమైనటువంటి అనుభూతులు పొంది ఉన్నారు. ఇది మనకు అనువైనటువంటి అనుకూలమైనటువంటి
కాలముగా చెప్పుకోవచ్చు. మరలా ముద్దువారినటువంటి నీ హృదయాన్ని చిగురింప చేసుకోవాలా? దేవుని వాక్యముతో అనేటటువంటి నీరును నీ హృదయంలోనికి పోయాలి. ఎందుకంటే ఇక్కడ యేసు కూడా నూతన మోషేగా నూతన నిబంధనను, నూతన చట్టాన్ని, తన తండ్రి స్వభావాన్ని లోకానికి వెల్లడించబోయే ముందు 40 దినాలు 40 రాత్రుళ్ళు ఉపవాస దీక్షతో గడిపాడు. కనుక ఈ 40 దినాలు కూడా మనందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలు. ఎందుకు అంటే ఎడారిలో ఇశ్రాయేలులు గడిపినటువంటి కాలాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి అనుభవము ఇశ్రాయేలులకు దేవుని గురించి చాలా విషయాలు తెలియచేస్తూ ఉంది. ఎన్నో అద్భుతాలను చూసినటువంటి వారు తమ దేవుణ్ణి మించినటువంటి దేవుడు మరొకడు లేడు అని తెలుసుకుని ఉన్నారు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇదే మనం తెలుసుకోవలసినటువంటి గొప్ప ముఖ్య అంశాలు. నీకు కలుగుతూ ఉన్నటువంటి విషయాల్లో, నీవు జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో, కష్టాలలో నడిచినటువంటి నీ యాత్ర, నడుస్తూ ఉన్నటువంటి నీ యాత్ర దేవుని యొక్క అద్భుతాలను ఎన్ని కలుగుతూ ఉన్నావు? దేవుని యొక్క అద్భుతాన్ని, దేవుని యొక్క ప్రేమను ఎంతవరకు నీవు చవి చూడగలుగుతూ ఉన్నావు? దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి పాఠాలు వస్తూ ఉంటాయి. మన జీవితంలో నీకున్నటువంటి జీవితాన్ని బట్టి, నీకున్నటువంటి ఆ బాధ్యతను బట్టి, నీకున్నటువంటి ఆ ఉద్యోగరీత్య బట్టి, నీకున్నటువంటి ఆ పనిని బట్టి దేవుని అద్భుతాలను మనం ఎన్నో విధాలుగా వెలికి తీయవచ్చు. అయితే దాంట్లో ధ్యానం చేస్తేనే మనకు దేవుని అద్భుతాలు కనపడుతూ ఉంటాయి. లేకపోతే ప్రతి అద్భుతము, లేకపోతే నీ గెలుపు అని కూడా నీ సొంత శక్తి చేత అనుకుంటూ ఉంటావు, దేవుని యొక్క ఉనికిని గుర్తింపలేకపోతే. కానీ ఇశ్రాయేలు ఎన్నో అద్భుతాలను స్వీకరించినా, ఎన్నో ఇబ్బందులు పడినా, మా దేవుడంతటి గొప్పవాడు మరి ఒకడు లేడు అని తెలుసుకున్నారు. ఎందుకంటే అంత అద్భుతాలను చేశాడు దేవుడు. ఇశ్రాయేలులను ఆ ఎడారులు నడిపిస్తున్నటువంటి సమయంలో కూడా. కానీ కొన్ని శోధనలకు లొంగిపోయి ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆకలి వేస్తే తాను ఎడారిలో దేవుడు చంపబోతూ ఉన్నాడా? దాహము వేస్తే మమ్మల్ని ఎడారిలో దప్పిక కొన్న తర్వాత చంపబోతూ ఉన్నాడా? మోషే సినాయి పర్వతం మీదకు వెళ్ళినప్పుడు ఆలస్యంగా వస్తున్నటువంటి సందర్భంలో ఆలస్యాన్ని భరించలేక దబ్బర దేవుని యొక్క ప్రతిబింబాలను చేసుకోవటం దేవునికి ఆగ్రహానికి కలిగి చేశారు. అలాగే వారి ఎడారి అనుభవములో ముఖ్యమైనటువంటి శోధన ఏమిటి అంటే, వారు చేసినటువంటి తప్పిదము, పాపం ఏమిటి అంటే అవిధేయత. ఈ అవిధేయత అనేటటువంటిది చాలా పెద్ద పాత్ర వహించింది ఇశ్రాయేలు ప్రజల్లో. యేసు ఎడారిలోనికి నడిపించబడినప్పుడు కూడా ఇలాంటి శోధనలే దాదాపుగా సైతానుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు చేరువలోకి తీసుకొచ్చింది. ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి కూడా శోధనలు ఎదుర్కొనవలసినదే, మరో మార్గం లేదు. ఎందుకంటే మనం ఈ యొక్క శిలువ ధ్యానాంశాల్లో
క్రైస్తవ జీవితానికి సిలువ చాలా ముఖ్యమైనటువంటిది. సిలువ మరణము లేనిదే ఉత్థానము లేదు. కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి మానవుడు శోధనలను ఎదుర్కొనవలసినదే. ఈ కోవలో దైవకుమారుడైనటువంటి యేసుక్రీస్తు కూడా మినహాయింపు కాదు. తాను కూడా ఈ శోధనలు ఎదుర్కోవాలని తన తండ్రి ఆజ్ఞాపించి ఉన్నాడు. ఈ శోధనలు జయించేటటువంటి మార్గాన్ని యేసు చూపించాడు. అది గొప్పతనం మనకి ఇక్కడ. ఎందుకు అంటే ప్రతి మనిషి జీవితంలో ఈ ఎడారి అనుభవం అనేటటువంటిది తప్పనిసరి. నీవు తిరస్కరించబడుతూ ఉన్నప్పుడు, నీ కుటుంబము చేత తిరస్కరింపబడవచ్చు, నీ బంధువుల చేత తిరస్కరింపబడవచ్చు, నీ యొక్క తల్లి చేత తిరస్కరింపబడి ఉండవచ్చు, నీ తండ్రి చేత తిరస్కరింపబడి ఉండవచ్చు, స్నేహితుడి చేత తిరస్కరించబడి ఉండవచ్చు, ప్రేమికుల మధ్య తిరస్కరణ, నీ ప్రేయసి నిన్ను తిరస్కరించి ఉండవచ్చు, నీ ప్రియుడు నిన్ను తిరస్కరించి ఉండవచ్చు. ఇది జీవితంలో ఉన్నటువంటి సత్యాలు. అందుకనే ప్రతి మనిషికి కూడా ఈ ఎడారి అనుభవము అనేటటువంటిది తప్పనిసరి. అయితే ఎడారి అంటే ఆకలి దప్పికలు ఉంటాయి, సానుకూల ప్రతికూల వాతావరణాలు ఉంటాయి, లోకం యొక్క ప్రభావాలు ప్రలోభాలు ఉంటాయి, ఎన్నో శోధనలు ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, అందుకనే మనం చూస్తున్నాం హెబ్రీయులకు వ్రాయబడినటువంటి లేఖలో మనం చూసినట్లయితే అక్కడ చక్కగా చెప్తూ ఉంది, తానును శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సహాయపడగలడు. హెబ్రీయులకు వ్రాయబడినటువంటి లేఖలో చక్కగా మనకు వాక్యాలు ప్రబోధిస్తూ ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రత్యేకత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనకు వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. అంటే యేసు మనకు మార్గమును చూపించేవాడు. ఇప్పుడు చెప్పండి, శోధనలు తప్పవు మనిషికి. అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ ఎడారి అనుభవం అనేటటువంటిది తప్పనిసరి. మరి ఇన్ని తప్పనిసరిగా మనం దాటవలసినప్పుడు దీనికి సహాయపడేటటువంటి వాడు ఎవరు అంటే మన సిలువధారి అయినటువంటి యేసయ్య. అదే మనం ఈ తపస్సు కాలంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రైస్తవ విశ్వాసంలో సిలువ యాత్ర దేవుని శిక్షణ తరగతి. అది అనేక విధాలుగా అన్వయించుకోవచ్చు నీ జీవితంలో, నా జీవితంలో కూడా. ఎందుకు అంటే ఈ శోధనలు జయించటానికి, ఎడారిలో చేదు అనుభవాలను ఎదుర్కొనటానికి కూడా దీనికి ఒక మార్గాన్ని నిర్దిష్టం చేసేటటువంటి వాడు యేసుక్రీస్తువే. ఎందుకంటే నేనే మార్గమును అని చెప్తూ ఉన్నాడు కదా, నేనే మోక్ష ద్వారమును అని చెప్తూ ఉన్నాడు కదా. ఇంకా నీవు నేను ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కాకపోతే దాటాలి, ప్రయాణం చేయాలి. సుదీర్ఘమైనటువంటి ప్రయాణం కావచ్చు. ఇజ్రాయేలు ప్రజలకు బానిసత్వంలోనున్న సంవత్సరాలు చాలా సంవత్సరాలు, 430 సంవత్సరాలు పైనే. అనేక రాజుల చేత, అనేక ప్రవక్తల చేత దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు, విడిచిపెట్టలేదు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా కష్టకాలాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఒంటరితనాన్ని అనుభవించేలా చేస్తూ ఉంటాడు దేవుడు. ఒంటరితనంలో దేవుని తెలుసుకోవాలి.
తెలుసుకోగలగాలి. ఒంటరితనంలోనే దేవుణ్ణి నీవు ఒక డిస్కవరీలాగా వెతికి దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకోగలుగుతూ ఉంటా. లేకపోతే నీ ఒంటరితనము అధోగతి పాలు అవుతూ ఉంది. నీ ఒంటరితనము జీవితాన్ని ముగింపులా చేసుకునే విధంగా అనుకూలత ఏర్పడుతూ ఉంది. కానీ క్రైస్తవ బిడ్డలకు ఈ ఒంటరితనం అనేటటువంటిది చూడండి, దేవుడు తండ్రి దేవుడు క్రీస్తు ప్రభుని ఒంటరిగానే పవిత్రాత్మ ప్రేరణతో శోధింపబడటానికి ఎడారికి పంపబడెను. తండ్రి దేవుడు రాలేదు యేసుక్రీస్తుతో, తన తండ్రి రాలేదు. అలాగే ఒంటరితనం అనేటటువంటిది ఈ శోధనలు జయించటానికి ఎడారి అనుభవం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది మన జీవితంలో. యేసు శిలువ మీద మరణిస్తూ ఉన్నటువంటి సమయంలో క్రీస్తు ప్రభువే స్వయాన తన తండ్రికి ప్రార్థన చేశాడు. లామా లామా సబత్కామి, ఓ దేవా నన్నేలా చెయ్యి విడినాడితివి. దిస్ ఈస్ కాల్డ్ ద సీక్రెట్ సైలెన్స్ బై గాడ్ ద ఫాదర్ టు హిస్ సన్. ఒక పరిశుద్ధమైనటువంటి నిశ్శబ్దత తండ్రి దేవుని నుంచి. No more responding to the pleading of Jesus by his father. ఒక పరిశుద్ధమైనటువంటి నిశ్శబ్దత, a sacred silence. ఇంకా ఆ క్షణంలో యేసుక్రీస్తు మరణించేటటువంటి సమయంలో ఆ గాయాలకు, ఆ బాధలకు తట్టుకోలేనటువంటి పరిస్థితి యేసయ్యది. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇంతే. శిలువ యాత్ర అనేటటువంటిది ఒక మంచి శిక్షణ ఇస్తుంది నీకు నాకు. ఇది ఎక్కడికి వెళ్ళినా నీకు రాదు ఈ తరగతి శిక్షణ. శిలువ యాత్ర దగ్గరే నీకు ఈ శిక్షణ దొరుకుతూ ఉంది. అంటే ఈ కల్వరిగిరి కొండ మీదే, ఈ గొల్గొత్తా కొండ మీదే ఈ శిక్షణ తరగతి. అది చాలా గొప్ప అనుభూతిని ఇస్తూ ఉంది. నీకు నాకు కూడా ఒక ఎడారి అనుభూతిని ఇస్తుంది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మన కష్టాలను ఎరిగినటువంటి వాడు. అందుకనే హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖలో తానును శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడి వారికి సహాయముగా ఉండువాడు. మనకు తోడుగా ఉండువాడు యేసయ్య. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా శోధనకు లోనై మోషేను దేవుణ్ణి కూడా నిందిస్తూ అవిధేయత చూపించారు. కానీ యేసయ్య ఎడారిలో సాతాను మీద విజయాన్ని సాధించాడు. తన ప్రేషిత కార్యంలో ప్రారంభానికి పవిత్రాత్మ ఆత్మచేత నింపబడి ఎడారికి పంపబడ్డాడు. ఒక ఎడారి అనుభూతి అనేటటువంటిది యేసయ్యకు కూడా అవసరమైంది. ఆ ఎడారి అనుభూతుల్లో శారీరకమైనటువంటి వాంఛలకు, నయనా వాంఛలకు, అధికార వాంఛలకు అనేకమైనటువంటి విధాలుగా శోధనలు వస్తూ ఉంటాయి. కానీ క్రీస్తు ప్రభువు ప్రతిదానికి కూడా తన తండ్రి నిర్ణయాన్ని, పాత నిబంధనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను సైతానికి వల్లివేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ విధేయతతో తన తండ్రి మీద విశ్వాసముతో సైతానును, శోధనలను జయించాడు యేసయ్య ఈ సిలువదారి. అదే సిలువ యాత్ర. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఈ సిలువ యాత్ర అనేటటువంటిది ఒక శిక్షణా తరగతి. ఈ 40 దినాలు కూడా మనం ఈ శిక్షణా తరగతిలో పాలు పంచుకోవాలి. దేవుడు సిద్ధముగా ఉన్నాడు.
మన కష్టాలను ఎరిగినటువంటి వాడు కాబట్టి, ఆయన కూడా శోధనలు జయించాడు కాబట్టి, మన శోధనలు ఎదుర్కోవటానికి మన పట్ల సానుభూతి కలిగినటువంటి వాడు యేసయ్య. అందుకనే ఎడారి ప్రారంభంలో, అనగా స్వార్థ పరిచర్య ప్రారంభంలో పవిత్రాత్మ చేత నింపబడి ఎడారికి పంపబడ్డాడు. ఎడారి అనుభూతి యేసయ్యకు. అలాగే చివరిలో అక్కడ కూడా ఒంటరిగా నిలబడ్డాడు. ఎడారిలో చివరిలో ఆ శిలువ మీద కూడా ఆయన ఒంటరిగానే చనిపోతూ ఉన్నాడు. చూడండి, అనగా ఆ దేవుడు కూడా నిశ్శబ్దత పాటించి ఉన్నాడు. ఎందుకంటే ఒక అనుభూతి, ఆ శిలువ మరణము తర్వాత వచ్చేటటువంటి అనుభూతి కూడా ప్రభు అయినటువంటి దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి తండ్రి దేవుడు ప్రతి విషయాన్ని కూడా మనం నడిపిస్తూ ఉంటాడు మన జీవితంలో. కనుక ఈ శిలువ యాత్రలో ఆ పునరుత్థాన వెలుగుకు సంసిద్ధముగా ఈ 40 దినాలు శిలువ యాత్రలో మనం పాలు పంచుకోవటానికి, శిలువ మార్గంలో మనం పాలు పంచుకోవటానికి, ఈ దుఃఖ మార్గాలను వియా డొలరోసా వాటన్నిటిని జయించటానికి, శోధనలు జయించటానికి భగవంతుని యొక్క ఆశీస్సులను కోరుకుందాం. దేవుడి వాక్యాన్ని మీకు వింటున్నటువంటి మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.